బుద్ధి బలం. ఉత్తర దేశంలో ఒక గ్రామంలో వీరసింహుడు, జ్ఞానప్రకాశుడు అని ఇద్దరు యువకులు ఉండేవారు. వారిద్దరూ మంచి స్నేహంగా ఉండేవారు. కానీ వారి స్వభావాలు విరుద్ధంగా ఉండేవి. జ్ఞానప్రకాశుడు బక్కగానో బలహీనంగానో ఉండేవాడు. కానీ అతనిది సూక్ష్మ బుద్ధి. వీరసింహుడు బలము, ధైర్యము, తొందరపాటు గలవాడు. అతనికి తెలివితేటలు తక్కువ. ఇద్దరూ బీద కుటుంబాలకు చెందినవాళ్లే. స్నేహితులిద్దరూ ఒకసారి దూర గ్రామానికి బయలుదేరారు. మధ్యదారిలో వీరసింహుడికి ఆకలి అయింది. దూరాన ఒక గ్రామం కనిపిస్తోంది. అక్కడికి వెళ్ళి ఎవరినన్నా భోజనం అడుగుదామన్నాడు వీరసింహుడు. నాకు అంతగా ఆకలి కావటం లేదు. అదీ కాక ఇద్దరము ఒక్కసారిగా పోతే భోజనం దొరుకుతుందో దొరకదో, నువ్వు ముందు వెళ్ళి భోజనం చేసిరా అన్నాడు జ్ఞానప్రకాశుడు. అసలు సంగతి ఏమిటంటే, దుడుకుతనం కొద్దీ వీరసింహుడు ఊరి వాళ్లతో కొట్లాట పెట్టుకుంటాడు. అతనికి ఆకలి వేస్తే ఉన్నమతి కూడా పోతుంది. బొత్తిగా బుర్ర ఉపయోగించలేడు. ఈ మాట జ్ఞానప్రకాశుడికి బాగా తెలుసు. అతనితో వెళితే అన్నం కాదు కదా, మంచినీరు కూడా పుట్టకపోవచ్చు. అందుచేతనే అతను గ్రామంలోకి వీరసింహుణ్ణి ఒంటరిగా పంపాడు. వీరసింహుడు గ్రామం ప్రవేశించగానే ఒక ఇంట పొలానికి పోబోతూ ఒక రైతు భోజనం చేస్తున్నాడు. వీరసింహుడు ఆ ఇంట ప్రవేశించి, ఆకలిగా ఉంది, నాకు కూడా భోజనం పెట్టండి అని దబాయించి అడిగాడు. రైతు భార్య అతని దాష్టికానికి నివ్వెరపోయారు. మిమ్మల్నే అడిగేది, నాకు వెంటనే భోజనం పెట్టండి అని వీరసింహుడు ఉరిమాడు. ఏమిటి నీ దబాయింపు? నీకు మేమెందుకు భోజనం పెట్టాలి? నువ్వేమన్నా మా చుట్టానివా అని రైతు అడిగాడు. అన్నం పెడతావా, బడిత పూజ చెయ్యమన్నావా, ఆకలిగా ఉందని చెప్పటంలా అన్నాడు వీరసింహుడు చేతికర్ర ఆడిస్తూ. ఈలోగా రైతు భార్య దొడ్డిగుమ్మాన వెళ్ళి 10 మందిని తీసుకొచ్చింది. వాళ్ళు వెనకపాటున వచ్చి వీరసింహుణ్ణి తల మీద కర్రతో బాదారు. ఆ దెబ్బకు వీరసింహుడు కింద పడిపోయాడు. కింద పడ్డ వీరసింహుణ్ణి అందరూ తలా ఒక తన్ను తన్ని వీధిలోకి గెంటారు. చావు తప్పి కన్నులొట్టపోయి వీరసింహుడు కాలిసత్తు కొద్దీ తన మిత్రుడున్న చోటికి పారిపోయి వచ్చాడు. జ్ఞానప్రకాశుడు వీరసింహుడికి పట్టిన గతి అర్థం చేసుకుని, నువ్వు ఈ చెట్టు కిందనే ఉండు, 1 గంటలో భోజనం తెచ్చి పెడతాను అని చెప్పి గ్రామం కేసి బయలుదేరాడు. అతడు ఆ రైతు ఇంటికే వచ్చి అక్కడ ఇంకా గుమిగూడు ఉన్న జనాన్ని చూసి రైతుతో, అయ్యా కొంచెం అన్నం పెట్టించండి అని వినయంగా అడిగాడు. అంతకు మునుపు జరిగిన దానితో మండి ఉన్న రైతు, ఇదేదో వేళాకోళంగా ఉన్నట్టుందే, నీకు అన్నం కాదు దుడ్డుకర్రతో దెబ్బలిస్తాను అన్నాడు. జ్ఞానప్రకాశుడు చేతులు జోడించి, నేను ఆకలితో ఉన్నమాట నిజమే గాని దుడ్డుకర్ర దెబ్బలు తినలేను అన్నాడు. అందరూ పక్కున నవ్వారు. ఈ గ్రామంలో వాళ్ళు ధనవంతులని, దయాపర్లని విన్నాను. భోజనం పెట్టకపోతే మానే, 1 పాత్ర 4 కట్టెపుల్లలు ఇవ్వండి, నేనే వంట చేసుకుంటాను, నాకు అద్భుతమైన వంటకం చెయ్యటం తెలుసు అన్నాడు జ్ఞానప్రకాశుడు. ఎవరో జాలిపడి 1 కుండ ఇచ్చారు. కొందరు ఎండు పుల్లలు తెచ్చారు. జ్ఞానప్రకాశుడు వీధివారగా 3 రాళ్లు తెచ్చి పొయ్యి అమర్చి కుండలో నీళ్లు పోసి దానిమీద పెట్టి కింద చితుకులతో మంట చేసి కుండలో నీరు మరిగేటప్పుడు అందులో ఒక చిన్న గులకరాయి వేశాడు. అతను చేసే అద్భుతమైన వంటకం ఏమిటో చూడాలని ఊళ్ళో ఉన్న పిల్లలందరూ అతని చుట్టూ చేరారు. కొంతసేపు అయ్యాక జ్ఞానప్రకాశుడు కుండలో నీళ్లు రుచి చూసి, అద్భుతం, ఇందులో 1 ఉర్లగడ్డ వేస్తే ఇంకా బాగుంటుంది అని అందరూ వినేటట్టు తనలో తాను అనుకున్నాడు. వెంటనే కొందరు కుర్రాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి తలా 1 ఉర్లగడ్డ తెచ్చారు. జ్ఞానప్రకాశుడు వాటిని కుండలో వేశాడు. మరి కాసేపు ఉండి రుచి చూసి అతను, భేష్, ఇందులో కాస్త పప్పు, 1-2 కూరగాయలు, కొద్దిగా బియ్యము వేస్తే దీని రుచి చెప్పడానికి ఉండదు అన్నాడు. అనటమే తర్వాయి కుర్రాళ్ళు వెళ్ళి అతను కోరినవన్నీ తెచ్చారు. త్వరలోనే కమ్మటి సంకటి తయారైంది. జ్ఞానప్రకాశుడు దాన్ని రుచి చూసి, ఎంత పొరపాటు, ఇందులో ఉప్పు వేయటం మరిచాను సుమా అన్నాడు. మరుక్షణం ఉప్పు కూడా వచ్చింది. ఉప్పు కూడా కలిపినాక జ్ఞానప్రకాశుడు కుండతో వీరసింహుడున్న చోటికి వెళ్ళాడు. ఇద్దరు కుండలో ఉన్న సంకటి కడుపు నిండా తిని తాము తినగా మిగిలినది తమ వెంట ఉన్న కుర్రవాళ్లకిచ్చి, రుచి చూడండి, తర్వాత కుండ శుభ్రంగా కడిగి రైతుకు ఇచ్చేయండి అని చెప్పి తమ దారిన తాము వెళ్ళారు. కథ సమాప్తం. దొంగ దొరలు.
రత్నగిరి రాజు ఏ నేరాన్నైనా క్షమించేవాడు గాని దొంగతనాలు చేసిన వారిని చాలా క్రూరంగా శిక్షించేవాడు. అందుచేత ఆ నగరంలో సాధారణంగా దొంగతనాలు జరిగేవి కావు. కానీ ఒకరోజు రాజభట్లు ఒక దొంగను పట్టుకున్నారు. రాజు వాణ్ణి విచారించి వాడికి ఉరిశిక్ష విధించాడు. ఉరి తీసే ముందు ఆ దొంగ రాజుగారితో, మహారాజా, నాకు బంగారం చేసే విద్య తెలుసు. నేనెలాగూ చచ్చిపోతున్నాను గనక అది నాతో అంతరించకుండా తమకు చెప్తాను అన్నాడు. బంగారం చేసే విద్య తెలిసి దొంగతనానికి ఎందుకు పాల్పడ్డావు అని రాజు దొంగను అడిగాడు. అది నా దురదృష్టం. జీవితంలో ఎన్నడూ ఏ దొంగతనము చెయ్యని వాడికే ఆ విద్య పారుతుంది. అది నాకు తెలిసేటప్పటికే నేను దొంగను. అది మీలాంటి గొప్పవారికి గాని పని చెయ్యదు అన్నాడు దొంగ. రాజు ఆలోచించి, చిన్నతనంలో నేను కూడా తినుబండారాలు దొంగలించాను అన్నాడు. ఆయన మంత్రిని పిలిచి దొంగ చెప్పే విద్యను నేర్చుకోమన్నాడు. కానీ మంత్రి తాను కూడా చిన్నప్పుడు తండ్రి వద్ద చిల్లర డబ్బులు దొంగిలించానన్నాడు. తర్వాత రాజు తన కొలువులో ఉన్నవారిని అందరినీ అడిగాడు. కానీ అందరూ ఎప్పుడో ఒకప్పుడు దొంగతనం చేసినట్టు చెప్పారు. దాంతో రాజుకు బుద్ధి వచ్చి దొంగకు తేలిక శిక్ష విధించి అది మొదలు దొంగలను క్రూరంగా శిక్షించడం మానుకున్నాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.